హైడ్రా 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 ఏమైందంటే హైడ్రా వల్ల ఈ ఏది కాళేశ్వరం నిన్న కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు ఒకటి వచ్చింది చూసిరా. బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు మేడిగడ్డ కుంగుపాటుపై క్రమశిక్షణ చర్యలు, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన. ఇది భవిష్యత్తులో ఏం జరగాలంటే విచారణకు కాగధికారిని పిలవాలని నిర్ణయం, నెలాఖరుకు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేటువంటి ఛాన్సు, విజిలెన్స్ మధ్యంతర నివేదికలు కూడా ఇదే ప్రస్తావన. ఇదంతా ఏం జరిగిందంటే ఈ హైడ్రా అనేటువంటిది. ఇంకొకటి కూడా ఎక్కడ చూసినాం, ఈ రైతులు కూడా ఎక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రైతులు పాపం ఒక సెల్ఫీ పెట్టిరు, సీఎం ఒక సెల్ఫీ పెట్టిరు. ఏమని, మాకు రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ రావట్లేదు, ఒక్కసారి మాకు ఉన్నటువంటి ఇవన్నీ చూడండి అని వాళ్ళు పాపం రైతులంతా కలిపి ఒక సెల్ఫీలు పెట్టడం స్టార్ట్ చేసిరు. వాళ్ళు వినూత్నమైనటువంటి ఒక ప్రకటన చేసిరు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఈ రుణమాఫీ జరగట్లేదు అనేటువంటి విషయాన్ని పెట్టిరు. ఈ హైడ్రా చేయబట్టి ఏమైందంటే ఈ రుణమాఫీ అంశాలన్నీ కూడా పక్కకు పోయినాయి. ఎక్కడ ఉండే వార్త, ఈ రుణమాఫీ ఇవన్నీ పక్కకు పోయినాయి. పక్కకు పోయి ఆఖరికి ఏమైందంటే దుర్గం చెరువులో ఎఫ్టీఎల్పై తుది నోటిఫికేషన్ ఇవ్వండి. దుర్గం చెరువుకు సంబంధించి వాళ్ళ కూల్చివేతలలో నిన్న నల్ల చెరువు మిగిలిన వాటినేమో కూల్చేసారు. దుర్గం చెరువులో ఉండేటువంటి వాళ్ళేమో వాళ్ళందరూ హైకోర్టుకు పోతే 4 నుంచి 6 వారాల్లోపు 65 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ అని అక్కడ ఇండ్లు కొన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. 160 ఎకరాలని ఎక్కడా లేదని వాళ్ళు చెప్తున్నారు. 2014లో దుర్గం చెరువు ఎఫ్టీఎల్కి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు తుది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీంతో అప్పుడు ఇక్కడ ఇండ్లు కూల్చొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ బాధితులది. మరి మిగిలినటువంటి కూల్చివేతల్లో కూడా వాళ్ళది కూడా అదే కదా పరిస్థితి. అక్కడ కూల్చివేతల్లో కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ చేసిన తర్వాత అధికారుల నుంచి నష్టపరిహారం ఇప్పిస్తారా లేదా? రేపొద్దుగాల కోర్టుకు పోతే ఏం జరుగుతుంది? హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ పెద్దలు దుర్గం చెరువులు అంతా పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళు హైకోర్టుకు వేయరు కాబట్టి ఎఫ్టీఎల్ నిర్ధారణ జరగలేదు సరిగా కాబట్టి ఆపేయాలనేటువంటి మాట చెప్పారు. మిగిలిన దాని పరిస్థితి ఏంటి? ఇక్కడ 65 ఎకరాలు 160 ఎకరాల మధ్యన కొట్లాట జరుగుతున్నది. అమర్ కోఆపరేటివ్ సొసైటీ గుట్టల బేగంపేటలోని అమర్ కోఆపరేటివ్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లాట్లు యజమానులు పిటిషన్ల తరపున అభ్యంతరాలు స్వీకరించింది. ఎఫ్టీఎల్పై తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ, నీటిపారుదల అధికారులు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, లేక్ ప్రొటెక్షన్ కమిటీ తదితర ఆదేశాలు జారీ చేసింది. 2014 నాటి ప్రాథమిక నోటిఫికేషన్కు అభ్యంతరాలు తెలపాలని ఇది అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరై అభ్యంతరాలు వివరించాలి. వాటిపై స్పష్టమైనటువంటి ఆదేశం ఇవ్వాలి. తర్వాత ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఇవ్వాలి. మొత్తం ప్రక్రియ అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోపు పూర్తి కావాలి. అప్పటి వరకు కూల్చివేతలు చేపట్టబోమని ప్రభుత్వ న్యాయవాది అండర్టేకింగ్ ఇచ్చారు. దాన్ని మేము రికార్డు చేస్తున్నాం. అలాగే మెరిట్స్పై మేము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేదని పేర్కొంటూ విచారణను ముగించింది. ఇది దుర్గం చెరువు కథ. ఇట్లా ప్రతి చెరువు దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడా పోతారు. కూలిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి అండి. ఇప్పుడు కొంతమందిని కూల్చివేసి మధ్యలో వదిలిపెట్టినటువంటి వాళ్ళ హైడ్రా చెరువులను కాపాడడం, చెరువులను కబ్జా చేసిన దగ్గర నుంచి కాపాడడం అనేటువంటిది మంచిదే. కానీ దుందుడుకు చర్యగా ఉందా? ఈ హైడ్రా అనేటువంటి కారణాల వల్ల 9 నెలలు అవుతుంటే కాళేశ్వరం రిపోర్ట్ రాలేదు. ఫోన్ ట్యాపింగ్ అట్లనే సాగుతున్నది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అట్లనే ఉన్నాయి. మిషన్ భగీరథ అట్లనే ఉన్నది. మిషన్ కాకతీయ అక్రమాలు జరిగిన ఆరోపణ చేసి కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైలుకు పంపిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 9 నెలలైనా ఆ కుటుంబ సభ్యుల మీద ఇప్పటిదాకా ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేకపోయింది. ఏ ఒక్కరిని జైలుకు పంపలేకపోయింది. మేము వచ్చిన తర్వాత వాళ్ళ అవినీతి అంతా బయట పెడతామనేటువంటి మాట చెప్పారు. వాళ్ళు మీ అవినీతి ఎక్కడ బయట పెట్టారు? కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అవినీతిని బయట పెట్టడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? వాళ్ళు అవినీతి చేసిన పక్కన పెడితే ఈ అమృత్ పథకం కింద 8,880 కోట్ల రూపాయలలో అవినీతి జరిగింది ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాతని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ పార్టీయే. టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ నాయకులందరినీ ఇక్కడ చేర్చుకున్నారు. సో నయీం కేసు, మియాపూర్ భూముల కేసు అన్నీ పక్కకు పోయినాయి. ఈ సెటిల్మెంట్ జరిగిందా లేదా కేసీఆర్ కుటుంబం మీద? ఇగో ఈ విషయాలన్నీ పక్కకు పోయేటట్టుగా హైడ్రా అనేటువంటి కొత్త డ్రామా తెరదీశారనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. హైడ్రా మంచిదా చెడ్డదా పక్కన పెడితే కేవలం ఇచ్చినటువంటి హామీలు
ఏది రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, లేకపోతే ఈ పెన్షన్ల పెంపుదల కానీ, లేకపోతే మహిళలకు ఇస్తాం నెలకింత ఇస్తామనేటువంటి డబ్బుల విషయంలో కానీ, పూర్తి స్థాయిగా రుణమాఫీ జరగకపోవడము, రైతు భరోసా రాకపోవడము, ఇగో ఈ ప్రజలలో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం మేమేదో గొప్ప ఘనకార్యం చేశామని చెప్పుకోవడం కోసం కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది ఇది అనేటువంటి విధంగా ప్రజల్లో ఒక అనుమానం మాత్రం వ్యక్తమవుతున్నది. హైడ్రా గొప్ప పని చేస్తుందా లేదా అనేటువంటిది పక్కన పెడితే చెరువులు కబ్జా అవుతున్నాయని చెప్పేటువంటి మాట చెప్తున్న వాళ్ళు హైడ్రాలో ఎవరైతే ముందుగా అనుమతులు ఇచ్చారో వాళ్ళను నష్టపరచకుండా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళను నష్టపరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిమాయత్ సాగర్లో ఆక్రమణ నివేదికపై అస్పష్టత, కూల్చివేతపై హైడ్రా సందిగ్ధం, జలాశయంలో ఆక్రమణలపై పలు ఫిర్యాదులు, FTL నోటిఫై కాకపోవడంతో ఆక్రమణల గుర్తింపులో హైడ్రాకి ఇబ్బందులు. అసలు ఈ అంతకుముందు అంటేనేమో చెరువులలో పోయి ఇండ్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికి లేదు కాబట్టి FTL అనేటువంటిది ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద అవసరం రాకపోయేది. ఎప్పుడైతే FTL, లేక్ వ్యూ, లేకు, లేకపోతే అరణ్య ఇట్లాంటి అన్నీ వచ్చిన తర్వాత, స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్ వచ్చిన తర్వాత, రియల్ ఎస్టేట్ భూమి పెరిగిన తర్వాత, లేకపోతే గండిపేటలో కుటీరాలు పెట్టుకొని గండిపేటను కబ్జా చేయడము ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటిది అందరికి అర్థం కావాలి. గండిపేటలో కుటీరాలు పెట్టుకొని గండిపేటలో మరి వాళ్ళ NTR స్కూలు, NTR కాలేజ్ అని గండిపేట చెర్ల కట్టిరు కదా, దాన్ని ఎందుకు కూల్చట్లేదు? ఫాతిమా కాలేజ్ని ఎందుకు కూల్చట్లేదు? ఇగో ఇవి ద్వంద్వ విధానాలు, రెండు నాలుకల ధోరణులు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు దగ్గరగా ఉండి ఎవరైతే ఈ చెరువుల చుట్టూ కబ్జాలు చేసిరో వాళ్ళను వదిలిపెట్టుతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. నిజమా అబద్ధమా రుజువు చేసుకోవాల్సింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ వచ్చి మీరు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు రుజువు చేయాలి కాదు. ప్రజలకు అనుమానం ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోటి సంబంధం ఉండి హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాల్లో చెరువులలో కబ్జాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడుతున్నారనేటువంటిది వస్తున్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే NTR స్కూలు, NTR కాలేజ్ని, అక్కడ ఇంకోవైపు మజ్లిస్కు భయపడి ఫాతిమా కాలేజ్ని వాళ్ళను కూడా కాపాడుతున్నారు అనేటువంటిది నిజమా కాదా అనేటువంటిది మేము బట్టకాల్చి మీదేస్తాం, ఆరోపణలు రుజువు చేసుకోవాలని కాదు. హైడ్రా అనేటువంటిది పెట్టిరు కాబట్టి, తేనె తుట్టెను కదిపింది మీరే కాబట్టి, పులి మీద స్వారీ చేస్తుంది మీరే కాబట్టి, ఇవన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం, అక్కర కాంగ్రెస్ ప్రభుత్వానిదే. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు సంబంధించినటువంటి ఇండ్లు, కాలేజీలన్నీ కూడా కాపాడుతున్నారా లేదా? వాళ్ళ దుర్గం ఈ హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి దాంట్లో కానీ, 111 జీవో విషయంలో కానీ, ఎందుకంటే ఇవన్నీ ఎగ్జిక్యూషన్ ఒక విధానం తీసుకొస్తే ఆ విధానానికి సంబంధించినటువంటి విషయంలో ముందుగా మీరంతా పూర్తి స్థాయిగా పకడ్బందీగా ప్రతి చెరువుకి FTL నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు మాయమైపోయినాయి, ఎన్ని చెరువుల పరిస్థితి ఏంటని ముందుగా అంతా ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చుకొని ప్రతి చెరువులో ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చిండ్రు, ప్రతి చెరువు మీద క్షుణ్ణమైనటువంటి పూర్తి స్థాయి FTL ఏంటి, బఫర్ జోన్ ఏంటి, ఇప్పుడు ఒక ఇల్లు కట్టారంటే అపార్ట్మెంట్కు ఎప్పుడు అనుమతి ఇచ్చారు, అంతకుముందు ఎవరి పేరు మీద ఉండే, ఎన్ని ఇండ్లు మారినాయి, ఎన్ని చేతులు మారినాయి, ఇవన్నీ వివరాలు ప్రభుత్వం దగ్గర ఎందుకు లేవు? ఏదో గుడ్డెద్దు చేనులు పడ్డట్టుగా ఏదో 2 మిషన్లు ఉన్నాయి కాబట్టి పోయి కూలగొట్టుడైనా అంతేనా? కబ్జాలు కాకుండా అదంతా ఒక్క అంశము. ఇప్పుడు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ కొత్తగా కబ్జాలు కాకుండా హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గొలుసుకట్టు చెరువుతో పాటు చెరువుకు వచ్చినటువంటి లింక్ కాలువలు ఏవైతే ఉంటాయో, కట్టు కాలువలు, ఫీడర్ ఛానల్స్ అంటారు కదా, పైన చెరువు నిండితే కింద చెరువుకు వచ్చేటువంటి మధ్యలో ఉండేటువంటి కాలువ, ఆ కాలువకు అటుపక్కన ఇటుపక్కన బఫర్ జోన్ ఎంత, ఆ కాలువ ఈ కింద చెరువు నిండుతుంది, ఈ కింద చెరువు అలుగు వస్తే ఆ అలుగు కింద వాగులకు పోతుందా, ఇంకో వంకలకు పోతుందా, లేకపోతే ఇంకో కాలువ ద్వారా కింద ఊర్ల చెరువులకు పోతుందా, వాగులో కలుస్తుందా, వాగులో ఉండేటువంటి పరిస్థితి ఏమిటనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక నివేదిక, ఒక బ్లూ ప్రింట్ ఎందుకు తీయలేకపోయింది? కొత్తగా వచ్చేటువంటి రియల్ ఎస్టేట్ అనుమతుల విషయంలో ఇగో పలానా ఊర్లో ఇక్కడ ఇట్లా ఉంది, మహబూబ్ నగర్ జిల్లాలో ఇన్ని కుంటలు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని కాలువలు ఉన్నాయి, ఈ ఏరియాలో ఎవరైనా కొనొద్దని ఒక బహిరంగమైనటువంటి ప్రకటన మీడియాకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ పట్టణీకరణ పెరుగుతూ ఉంటే నగరాల చుట్టుపక్కన, పట్టణాల చుట్టుపక్కన ఉండేటువంటి కాల్వలు, లేకపోతే ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాల విషయంలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు? పాత వాటిని కాపాడడం ఒక ఎత్తు, కొత్త వాటిని రక్షించుకోవడం. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇగో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఒక్క
కుంట కానీ ఒక చెరువు కానీ ఒక కాల్వ కానీ ఒక ప్రభుత్వ బంజరు భూమి కానీ ఎక్కడ కబ్జా కాలేదు. కాకపోగా ఇగో పాత ఇన్నిటిని మేము విడిపించామనేటువంటి నివేదిక ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉన్నటువంటి బేసిజాలేంటి? ఈ విషయం పైన ఒకసారి చెప్పాలి. హైడ్రా పాతయి కూలగొట్టడం వరకేనా? కొత్తవి కాపాడుతున్నారా? కొత్తగా ఇచ్చినటువంటి అనుమతులన్నింటినీ రద్దు చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో హైడ్రా నుంచి పూర్తి స్థాయిగా ఎన్ఓసి తీసుకోవాలి. మొత్తం సింగిల్ విండో తీసుకురండి. హైడ్రా దగ్గర ఒక్క దగ్గర మేము పర్మిషన్ తెచ్చుకుంటే ఏంటిది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అందరూ కలిపి ఒకే చోట ఇవ్వండి. టౌన్ ప్లానింగ్ కూడా ఏమో అది ఏం కాదు ఇవ్వచ్చు అంటాడు, ఇరిగేషన్ కూడా ఏమో అది ఇవ్వద్దు అంటాడు. వీళ్ళిద్దరు కాదు హైడ్రా ఏది హెచ్ఎండి వాడు మేము ఇవ్వాలంటాడు. లేకపోతే ప్రభుత్వానికి నిధులు రాకపోతే, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయకపోతే, కన్స్ట్రక్షన్ జరగకపోతే, ఆ రిజిస్ట్రేషన్స్ జరగకపోతే మనకు భూములకు ఖజానా ఎట్లా నిండుతుందని ఇంకొకరు పోనీలేని వదిలేస్తారు. కొందరు మానవత్వం అంటారు. ఇవన్నిటి ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి కొందరేమో కావాలని అక్కడ గుడిసెలు వేస్తారు, కొందరేమో ఎర్ర జెండాలు పెడతారు, కొందరేమో నల్ల జెండాలు పెడతారు, కొందరేమో అక్కడ ఏదో ఇంకో జెండాలు పెట్టి అది ప్రార్థనా స్థలం అంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? వీటన్నిటిపైన ఒక విధానం అంటే మీరు ఎగ్జిక్యూషన్ చేసే కంటే ముందు ఇగో ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసిరా లేదా, ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఒక 2 నెలలు పూర్తి స్థాయిగా ప్రతి గ్రామం పైన ఒక సమగ్రమైనటువంటి సమీక్ష చేసి ప్రతి వివరాలు ఒక మీ సిస్టంలో పెట్టుకొని అప్పుడు మొదలు పెడితే ఎగ్జిక్యూషన్ చేస్తే చాలా ఈజీగా ఉండేది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ ఎక్కడైతే ఎఫ్టీఏలో ఉన్నారో అందరికీ ఒకేసారి నోటిఫికేషన్లు ఎందుకు వేయలేకపోయారు? ఇక్కడ ఒక దగ్గర కూలగొట్టే లోపు ఇంకోళ్ళు సర్దుకొని వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తే ఇది ఎప్పటికైనా హైడ్రా వాళ్ళు వచ్చి కూలగొడతారు కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు కదా. ఇగో ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. కేవలం రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి, రుణమాఫీ జరగలేదు కాబట్టి, లేకపోతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెలకు 2500 ఇవ్వలేదు కాబట్టి, 4000కు పెంచుతామన్న పెన్షన్ పెంచలేదు కాబట్టి, స్కూటీలు ఇస్తామని విద్యార్థులకు ఆడపిల్లలకు ఇవ్వలేదు కాబట్టి, ఇగో ఇవన్నీ కూడా పక్కకు పోవడం కోసము ఇగో కేసీఆర్ కుటుంబాన్ని అవినీతిలో అరెస్ట్ చేస్తాం, వాళ్ళని జైలు పంపుతామని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ విచారణ సరిగ్గా చేయకుండా అవన్నీ పక్కకు పెట్టిరు కాబట్టే ఈ పని చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే పెద్దోళ్ళకేమో పరిస్థితి ఇట్లా ఉన్నది. వాళ్ళు కోర్టుకు పోయారు, దుర్గం చెరువు దగ్గర నోటీస్ ఇచ్చినాక ఇన్ని రోజుల దాకా వాళ్ళ ఇండ్లు కూలగొట్టలేకపోయారు. కానీ నిన్ననేమో పాపం ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటే, లేకపోతే ఒక క్యాటరింగ్ సర్వీస్ పెట్టుకుంటే, బ్యాంకులో లోన్లు తీసుకొని వస్తే వాళ్ళకు సమయం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూలగొట్టడం ఏంటి? రాజకీయ నాయకులు అయితే నిజంగా కూలగొట్టడం తప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసి చేశారని. ఏమీ తెలియకుండా ఆ పేపర్ల మీద ఉన్నాయి చూసుకొని కూలగొట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ విషయంలో సమాధానం చెప్పకపోతే కష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. తెల్లవారులు కూల్చివేతలు, పటాన్చెరు పరిధి కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి 3 భవనాలు నేలమట్టము, పటేల్గూడలో ఇది అమీన్పూర్లా, పటేల్గూడెం ఇదేది పటాన్చెరుల మొత్తం ఇది నందగిరి హిల్స్లో ఆకాశ ఆర్ఎంపై చర్యలేవి, నిబంధనలు తుంగలో తొక్కి జిహెచ్ఎంసీ అనుమతులు పొందిన నెట్ వెంచర్స్ అక్రమంగా ఆకాశ ఆర్ఎం నిర్వహిస్తుందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తేలిన జిహెచ్ఎంసీ అధికారులు. ఇట్లనే గనక నిజంగా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ముఖ్యమంత్రి గారి నివాసం చుట్టుపక్కల కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ప్రతి ఇంట్లో 90% గృహాలన్నీ కూడా 1 ఫీట్ జరగడమో లేకపోతే ఇచ్చినటువంటి అనుమతులకు విరుద్ధంగా కట్టడమో జరిగింది. హైదరాబాద్ గ్రామాలల్లో, హైదరాబాద్ ఎక్కడైనా సరే ఖచ్చితంగా 100కు 100% ఏదైతే అనుమతి వచ్చిందో అనుమతి ప్రకారమే మాత్రం కట్టినటువంటి ఇండ్లు కేవలం 10% కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకోండి, 10% కూడా 10% ఇండ్లు కూడా ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారము కేవలం ఎట్లయితే పర్మిషన్ హెచ్ఎండిఏ నుంచో లేకపోతే టౌన్ ప్లానింగ్ నుంచో లేకపోతే గ్రామం నుంచో తీసుకున్నటువంటి అనుమతులు ఎట్లయితే ఉంటాయో ఎగ్జాక్ట్గా 100కు 100% అవే అనుమతుల ప్రకారం కట్టినటువంటి ఇండ్లు కేవలం 10% మాత్రమే ఉంటాయి. చిన్న డీవియేషన్ అని ఉంటుంది. ఆఖరికి ప్రహరీ గోడనో చెట్లు పెట్టడమో లేకపోతే సంపు కట్టడమో, నల్లా కనెక్షన్ దగ్గరనో, లేకపోతే పైన ఒక ఏది పెంట్ హౌస్ వేయడమో, లేకపోతే నీళ్ళ ట్యాంకు ఇచ్చిన దానికంటే ఎక్కువ కట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది. హైదరాబాద్లో ఎక్కడ పోయినా సరే అది పేదోళ్ళ, పెద్దోళ్ళ, జూబ్లీస్లా, బంజారా హిల్స్లా, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లా ఎక్కడ చూసినా సరే, ఏ వెంచర్ పోయినా, ఏ కమ్యూనిటీ చూసినా, ఎక్కడికి పోయినా సరే డీవియేషన్స్ ప్రతి ఇంట్లో 10% డీవియేషన్ అన్న దొరుకుతుంది మనకు.
పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా సరే ప్రతి ఇంట్లో ఆఖరికి సచివాలయంలో లేకపోతే ప్రగతి భవన్లో కూడా డీవియేషన్ కనబడుతుంది మనకు. గవర్నమెంట్ బిల్డింగ్లలో కూడా డీవియేషన్ కనబడుతుంది మనకు. ఇగో ఇది ఎందుకు జరుగుతున్నది? ఎందుకు భయం లేదు ప్రజలకు కానీ, కట్టేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఎందుకు లేదు? ఎందుకంటే నిర్లక్ష్యము, ప్రతి దాంట్లో రాజకీయ జోక్యము. రాజకీయ జోక్యం ఎందుకు ఉంటుందంటే వాడోడో ఇల్లు కడతాడు, నేను కొంత డీవియేషన్ జరుగుతుంది, నేను నీకు ఓట్లు వేయాలంటే నా దగ్గర 10-20 మంది ఉన్నారు, నేను చెప్తే వింటారు, నువ్వు నాకు ఈ సాయం చేయమంటే ఓట్ల కోసం. ప్రతిదీ ఓట్ల వల్లనే అన్యాయం జరుగుతుంది. ఓట్ల వల్ల ప్రజాస్వామ్యం అనేటువంటి మాట ఎట్లా చెప్పుకుంటున్నామో అవే ఓట్ల రాజకీయం వల్ల ఇవాళ విఘాతం కలుగుతున్నది. చట్టాలన్నీ కూడా అవే ఓట్ల రాజకీయం కోసమే విఘాతం కలుగుతున్నది. ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే వాడు వెంచర్లేసి, వ్యవసాయ భూములు ఉన్నాయా లేవా, ఆ గ్రామాలకు పోతే వెంచర్లకు ఎవడు పడితే వాడు అనుమతులు ఇస్తాడు. గ్రామ పంచాయతీల ఫామ్ ల్యాండ్స్ అని, ఇంకో ల్యాండ్స్ అని దాంట్లో లోకల్గా ఉండేటువంటి అన్ని పార్టీల చిన్న స్థాయి నాయకులందరూ కూడా కుమ్మక్కి అయిపోతారు. సిండికేటు, వీనికో 10 లక్షలు, వానికో 10 లక్షలు, వానికో 10 లక్షలు వాడేస్తే ఎవరు రాడు. అన్యాయం జరిగిన రోడ్డు మీద పడితే ఏ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే అందరు పైసలు తినే ఉంటారు అక్కడ, ప్రతి ఒక్కరు పైసలు తినే ఉంటారు. ఇగో ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇక పక్కన ఉన్నది ఇది మాదే, అది మాదే, ఏది పడితే అది మేము ఏం చేసినా నడుస్తుంది అనుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఇక కిందది మీది అన్నిటినీ కబ్జా చేసుకుంటూ పోతారు. వాడు వచ్చినప్పుడు చూద్దాం, లేకపోతే ఇంకేముంటుంది.